ముందుగా ప్రతి అమ్మకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలండి. నమస్తే అండి. పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియో మీకు మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానమాట. రేపల్ల చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకైతే ఈ వీడియో మంచి ఉపయోగకరం అండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది బాపట్ల జిల్లా రేపల్లెలో జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ చేశారండి. దాదాపు ఒక 20 డేస్ అయితే అయిందనమాట. ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నది జూనియర్ కాలేజీ గ్రౌండ్ అనమాట. ఇదండి నిజాంపట్నం వెళ్ళే రోడ్లో బస్ స్టాండింగ్ ఉంది కదా, బస్ స్టాండింగ్ నుంచి మనం రైట్కి తిరిగితే నిజాంపట్నం రోడ్డు వస్తుంది. అక్కడే జూనియర్ కాలేజీ ఉంటుంది. ఇదంతా జూనియర్ కాలేజీ గ్రౌండ్ అండి. మీకు చూపిస్తున్నది పార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ వెహికల్స్ అన్నీను. చాలా పెద్ద గ్రౌండ్ అండి. మార్నింగ్ అయితే ఇక్కడ వాకింగ్ కూడా చేస్తారు. అలా ముందుకు వెళ్ళిపోతే మనం ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళటానికి బుకింగ్ కౌంటరు 50 రూపీస్ అంటండి టికెట్. గొరిల్లా స్టార్ట్ ముందు అలా డెకరేషన్గా పెట్టారు. ఇక్కడి నుంచి నా ఎగ్జిబిషన్కి వెళ్ళటానికి మొదలు ఈ లోపలికి వెళ్ళిన తర్వాత అండి ఇలా మనం సెల్ఫీ దిగటానికి వెనక సీనరీస్ ఇలా చాలా పెట్టారనమాట. చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. మనకి ఫారెస్ట్ లాగాను తాజ్మహల్ ఇలా బొమ్మల్లాగా వెనక పెట్టారు. వాటితో ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఈ సంవత్సరం అయితేనండి ఈ ఎగ్జిబిషన్లో స్పెషల్ అట్రాక్షన్గా ఈఫిల్ టవర్ అయితే పెట్టారండి. చాలా బాగుంది. మనం నిజంగా ఈఫిల్ టవర్ ఉన్న ప్లేస్కి వెళ్ళి చూడలేకపోయినా ఈ ఎగ్జిబిషన్లో అయితే చూడొచ్చండి. నాకైతే బాగా నచ్చింది. ఈ సంవత్సరమే కొత్తగా పెట్టారనమాట. ప్రతి సంవత్సరం అండి సమ్మర్ పెడుతూనే ఉంటారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం సరికొత్తగా ముస్తాబై వచ్చిందండి. ఈ ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుందనమాట. ఈఫిల్ టవరే ముందు స్పెషల్ అట్రాక్షన్గా ఉంది. ఎంట్రన్స్లో అయితే గొరెల్లా, ఈగల్ ఈ 2 అట్రాక్షన్గా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఈఫిల్ టవర్ చూపిస్తున్నాను చూడండి. చుట్టూ చాలా బాగుందండి. లైటింగు కలర్స్ మారుతూ ఉంటే పైన చూడండి చాలా బాగుంది. ఇక్కడే చాలాసేపు కూర్చోవాలనిపించేట్టుగా ఉందండి. అంత బాగుందనమాట. ఈఫిల్ టవర్ కింద కూర్చుంటే హాయిగా ఉన్నట్టు అనిపించింది అనమాట. చాలా బాగుంది. నెక్స్ట్ అండి మొత్తం ఈఫిల్ టవర్ చుట్టూ ఇలా ఫ్రేమ్ వర్క్ లాగా ఫొటోస్ తీయటానికి పెట్టారనమాట. ఇంత మటుకును. ఇక నెక్స్ట్ స్టాల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ ఎగ్జిబిషన్కి రైట్ సైడ్ చూపిస్తున్నానండి మీకు. ఇక్కడ పిల్లలకు సంబంధించిందండి ఎక్కువ ఈ స్టాల్ అన్నీ. పిల్లలు ఆడుకునే వస్తువులు ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వటానికి కానీ పిల్లలమేనండి ఎక్కువ. అన్నీ ఎగ్జిబిషన్ అంటే మనకు తెలిసిందే కదా, ఎక్కువ పిల్లలకే ఆహ్లాదము వినోదము. అందుకే కదండి సమ్మర్లో పెట్టేది, వాళ్ళు ఎంజాయ్ చేయటం. పిల్లల్ని వెంట పెట్టుకుని పెద్దవాళ్ళు కూడా వెళ్తారు కాబట్టి అండి వాళ్ళకి కొంచెం ఆనందం అనిపిస్తుంది. చూడండి అన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడైతేను ఈ ఎగ్జిబిషన్లోను. పిల్లలకు సంబంధించి ఏరోప్లేన్స్ ఏంటి ఆడుకునే ప్రతి ఒక్క వస్తువు అండి ఉన్నాయి. మీకు చూపించేవన్నీ ఆ స్టాల్స్లో వినండి. ఇవైనా కీ చైన్స్లోనూ కొంచెం కీ చైన్స్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి. ఒక రకమని కాదు. ఈ ఏరోప్లేను, గన్స్, పిల్లలు ఆడుకునేవి చాలా మోడల్స్ ఉన్నాయండి. ఇక్కడ లేవు అంటానికైతే లేవు. కాస్ట్ అయితే అంతగా తెలియదు కానండి. ఇంకో స్టాల్కి వచ్చేసామండి. ఇవోనో మొక్కమల్ క్లాత్ ఫిల్లో కవర్స్ లాగా ఉన్నాయండి. ఇవన్నీ చాలా షేప్స్ ఉన్నాయి. హార్ట్ షేపు ఇంకా మరలా కొన్ని ఉన్నాయి. ఇవి వచ్చేటప్పుడు చాలా నాకు కొంచెం చవక అనిపించినాయండి. ఫ్లవర్ వాజులు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ 100 రూపీస్కి 120 చెప్పారు. మేము 2 తీసుకున్నాము. 100కి ఇచ్చారనమాట. అసలు ఇవ్వరట, మరి కొంచెం బార్గింగ్ చేసాము, ఇచ్చారు. కలర్ఫుల్గా ఉన్నాయండి. ఇప్పుడు మనం పూసలతో ఫ్లవర్ వాజులు అల్లుకుంటాం కదా, దానిలో ఈ ఫ్లవర్స్ తీసి సెట్ చేయొచ్చని నేను తీసుకున్నానండి. మన ఛానల్లో ఫ్లవర్ వాజులు పూసలు తల్లేవి చాలా వస్తాయి. ఎట్లాంటి చాట తీసుకున్నాను అనుకోండి మీకు చూపించడానికి వీలవుతుందని నేను 2 అయితే తీసుకున్నాను. మల్టీ కలర్ తీసుకున్నానండి. గ్రీన్ ఒకటి తీసుకున్నాను అనమాట. చాలా బాగున్నాయండి. ఇప్పుడు మీకు అడ్డంగా పెట్టి చూపిస్తున్నానండి. ఇవి మాస్కులు పిల్లలకి. ఇప్పుడు లైను మరలా టైగరు ఇవన్నీ. నెక్స్ట్ స్టాల్కి వచ్చేసామండి. ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు, డ్రై ఫ్రూట్స్లో బాదం పప్పు, జీడిపప్పు మనకు తెలిసినయే కదా అవి. మసాలా దినుసులు మరలా బఠానీళ్ళు వేయించినవినో మామూలు మనకి ఉప్పు కారం జల్లినవి కొంచెం ఏపినవి ఇవన్నీ కూడా చాలా రకాలు ఉన్నాయి. ఆరెంజ్ బిళ్ళలు లాంటివి చాలా మోడల్ తినేవన్నీ ఈ స్టాల్లో ఉన్నాయండి. 20 రూపీస్ అంటండి ఏదైనాను. కొన్ని అయితే బెస్ట్ అనిపించినాయండి. యాలుకలు ఇవి ఉన్నాయి కదా మసాలా దినుసుల్లోనూ, అవి పర్లేదు.
కొంచెం తీసుకోవచ్చు. అవైతే రీజనబుల్ అనిపించినాయి. అవైతే మాత్రం మిగతాయి కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించినాయండి. ఇది వచ్చేసి బ్యాంగిల్స్ అండి, జైపూర్ బ్యాంగిల్స్ అంట. మోడల్స్ చాలా ఉన్నాయండి. పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న చిన్న పసిపిల్ల నుంచి అండి పెద్దవాళ్ళ వరకు బ్యాంగిల్స్ అయితే రకరకాల మోడల్స్ ఉన్నాయండి. కాలేజీ పిల్లలకైతే మ్యాచింగ్ అయితే చాలా బాగున్నాయి అసలు. ఇక్కడ ఈచ్ వన్ అమ్ముతున్నారు, మామూలుగా డజన్లు లెక్క అమ్ముతున్నారు. చాలా మోడల్స్ ఉన్నాయండి. ఇక్కడ వచ్చేటప్పటికి గేమ్స్ అండి. పిల్లలకి ఇక్కడి నుంచి ఎంజాయ్ చేయొచ్చండి. కాయిన్ గేమ్ అని రకరకాల గేమ్స్ ఉంటాయి, తెలిసిందే కదండి మనకి. కొంచెం బిట్లు అయితే చూపించేస్తానండి, వీడియో లెంతీ కాకుండా మీకు ఉంటుందండి. ఇంకా ముందుకెళ్తేనండి ఇంకా రకరకాల గేమ్స్ అనమాట. పిల్లలు ఆడచ్చు, పెద్దవాళ్ళు ఆడచ్చు అండి. ఇక్కడ పెద్దవాళ్ళు ఏంటి, కాలేజీ పిల్లలు ఏంటి, 11 years నుంచి ఇక్కడి నుంచి ఎంజాయ్ చేయొచ్చండి. కొంత ఇట్లాగేనండి ఆట విడుపుగా ఉంటాయి అన్నమాట పెద్దవాళ్ళకు కూడా. ఈ ఎగ్జిబిషన్లో కానీ ఇట్లా కొన్ని వాటిల్లోనూ చూసారా, అవన్నీ వాటిల్లో ఆ అమ్మాయి అండి ఒక బాణం తీసుకుని మనకు ఎదురుగా కనిపిస్తుంది చూసారా, వైట్ మీద రెడ్ మధ్యన, అక్కడ ఆ అమ్మాయి గురి చూసే బాణంతో కొట్టాలన్నమాట. ఆ అమ్మాయి అయితే చేత కుదరపోతే ఆ అబ్బాయి చూపిస్తున్నాడు. కొట్టలేకపోయిందండి పాపం, చాలా కష్టపడింది కానీ కొట్టలేకపోయింది. చూడండి, గురి చూస్తుంది, దడుస్తుంది. మొత్తం ఏదైతే కొట్టింది కానీ మధ్యకైతే వెళ్ళలేదన్నమాట. గెలిస్తేనంటండి టాయ్స్ ఇస్తారంట. ఇదండి. నెక్స్ట్ స్టాల్ చూద్దాము. ఇట్లా ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క రకం అయితే మనకి పెట్టారనమాట. ఇదోనో బెలూన్ అనమాట. గన్తో బెలూన్స్ పేల్చాలంట. రెడ్ చెప్తే రెడ్, మనం ఏది అనుకుంటే ఆ బెలూన్తో పేల్చితే గిఫ్ట్ అయితే ఇస్తాటండి. ఇది ఇంకొక స్టాల్. ఇక్కడనో గ్లాసులు పెట్టాడండి. మన స్టెప్పులుగా మొత్తం ఒక్కసారికే గ్లాసులు పడిపోవాలంట. ఇదొకటి ఈ స్టాల్లో. కానీ వెరైటీగా ఉన్నాయండి. ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క వెరైటీ గేమ్ అయితే మనకు కనిపిస్తుంది. ఎంజాయ్మెంట్గానే ఉంటుందండి. కప్పులు కనిపిస్తున్నాయి. గెలిస్తే ఇక్కడ కాయిన్ గేమ్ అంటండి. గెలిస్తే చిన్న కప్పులు ఏ వస్తే అవి అంటండి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోదామండి. ఇంకా రైట్ సైడ్ అయిపోయింది ఒక లైను. లెఫ్ట్ సైడ్ అయితే జనం బాగా ఉన్నారండి. ఎగ్జిబిషన్లోనూ కొంచెం వీడియో తీయడం కష్టమైపోయింది, అందుకని బయట తీస్తున్నాను. ఇవైతే 10 రూపీస్, 20 రూపీస్ ఈచ్ వన్. ప్లాస్టిక్ ఉన్నాయండి. ఇది మొత్తం కిచెన్ వేర్ ఐటమ్స్, ఫ్యాన్సీ ఐటమ్స్. పెద్ద స్టాల్ లాగా ఉందండి. ఇక్కడ మనకి కిచెన్లో కావలసిన కప్పులు, సాసర్లు, వంటక సామాన్లు, కొన్ని వుడ్వి, చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ మరలా స్టిక్కర్స్, ఎయిర్ పిన్స్ అన్నీ ఉన్నాయి ఈ స్టాల్లో అయితే. కిచెన్ వేరు, ఫ్యాన్సీ ఐటమ్స్ మనకి మరలా మనం ప్రతిదీ ఉన్నాయండి. క్లీనింగ్ సెక్షను మొత్తం ఉన్నాయి. ఇంకో స్టాల్కి వెళ్ళిపోయామండి. ఇక్కడైతే 1 గ్రామ్ గోల్డ్ అనమాట. మొత్తం ఉన్నాయి 1 గ్రామ్ గోల్డ్ సంబంధించింది. బ్యాంగిల్స్ ఉన్నాయి, నెక్లెస్లు ఉన్నాయి, బారు హారాలు ఉన్నాయి, చెవి రింగులు ఉన్నాయి. మోడల్స్ చాలా ఉన్నాయండి. కాస్ట్ అయితే తెలియదు కానండి, ఇవన్నీ అవేనమాట. బాగా జనం ఎక్కువగా ఉండటం వలన వీడియో తీయటం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. వీలైనప్పుడు తీసానమాట. ఎంత బాగున్నాయండి. కానీ ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం మనకి తెలిసి కొన్ని అండి రీజనబుల్గా అనిపిస్తాయండి. ప్లాస్టిక్ ఫ్లవర్స్ అండి ఇవి, డెకరేషన్ గాను. ఫ్లవర్స్లో కూడా చాలా వెరైటీలు ఉన్నాయండి. రోజెస్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి, రోజెస్ ప్లాస్టిక్వి చాలా బాగున్నాయి. ఇవోనో బాల్ గేమ్ అంటండి. అక్కడ కౌంట్ అయితే నెంబరు 5 బాల్స్ ఇచ్చాడు. అవి కౌంట్ అయితే అక్కడ వెనక వస్తువులు కనిపిస్తున్నాయి చూసారా, వాటికి మీద అంటే అవి ఇస్తారంట. ఇప్పుడు 2 + 3 5 అనుకోండి, అక్కడ 5 నెంబర్ ఉన్న ఐటెం మనకి ఇస్తారంట. ఆ అమ్మాయికి వచ్చేసి నిమ్మకాయ పిండుకునే ప్లాస్టిక్ది వచ్చిందండి. ఇవన్నీ అదేనండి. ఈ స్టాలు, పక్క స్టాలు మొత్తం గేమ్సేనండి. మనకి గుర్తొచ్చేది ఏంటంటే ఎగ్జిబిషన్లో అప్పడాలు, చాట్ బండ్, మిర్చి బజ్జీ, పావు బాజీ, ఇంకా ఇవన్నీ పెట్టారు. మరలా మంచూరియా. ఈ పిల్లలు ఇష్టపడేది అయ్యే కదండి. పావు బాజీ, పానీపూరి, మంచూరియా, ఇంక ఇవే కాబట్టి ఇవి రా మెటీరియల్ అండి. మరమరాలునో పానీపూరి అంటండి. మనం ఇంటికి తీసుకొచ్చేసి చిన్న బిళ్ళల్లాగా ఉన్నాయి అవి రెడీమేడ్వి. అవి మనం ఇంటికి తీసుకొచ్చి ఏం చేసుకుంటామేనంట.
మొత్తం టోటల్గా అయితే ఇట్లా ఉందండి మధ్యన. ఇంకా పిల్లలకండి ఇంకా చక్కగా, పెద్దలకంటే ఇవి పెద్దోళ్ళు చేయలేరు కాబట్టి ఇక్కడ ఎంజాయ్. నా పిల్లలకైతే బోట్ లాగా ఉన్నాయి అవి నీళ్ళల్లోనూ. ఇవి వచ్చి కారు. కొంచెం కొంచెం బిట్లు అయితే చూపిస్తున్నానండి, పిల్లలకి తెలుస్తుంది కదా మీకు ఎగ్జిబిషన్లో ఇవి ఉన్నాయని తెలియటం కోసం, ఈ ఇన్ఫర్మేషన్ కోసమేనండి నేను ఈ వీడియో తీస్తుంది. మీకు చిన్న చిన్న బిట్స్ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఇదొక గేమ్ అండి చక్కగా. ఇదొక ట్రైన్, డ్రాగన్ ట్రైన్ అండి ఇది. పిల్లలు పెద్దలు ఎంజాయ్ చేయొచ్చు. డ్రాగన్ ట్రైన్ చాలా బాగుందండి ఇది కూడాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవే కాదండి, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. చక్కగా రేపల్లె చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు మన వీడియో చూస్తే వెళ్ళటానికి ప్రయత్నించండి. నేను వీడియో స్టార్టింగ్లో చూపించాను చూసారా, మీకు ఒక ఆటో వస్తుంది, అది బయట ఊళ్ళదనమాట ఆటో. వాళ్ళు చక్కగా 10 మంది కలిపి ఒక ఆటో మాట్లాడుకుని అట్లా వస్తారనమాట. ఇది ఒక గేమ్ అండి పిల్లలది, బాల్స్ అనమాట. ఇవి బాల్స్లో ఎగురుతున్నారన్నమాట. ఇంకా ఇది ఒకటి ఎంజాయ్ చేయటానికండి, పరుపులాగా ఉంది, చక్క పై నుంచి కింద దాకా పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, జారుడు బల్లలాగా అనమాట. ఇది ఒక ఐటము. ఇహన మనకి నెక్స్ట్ అసలు ఎగ్జిబిషన్ అంటే మనకు గుర్తొచ్చేదండి మసాలా బండి, నెక్స్ట్ జైంట్ వీల్. ఈ జైంట్ వీల్ లేనిదే అసలు ఎగ్జిబిషనే ఉండదన్నమాట. పౌర్ణమి కదండి, చంద్రుడు చూడండి, పున్నమి చంద్రుడు ఎట్లా కనిపిస్తున్నాడు, చాలా బాగుంది. ఎంజాయ్ చేయొచ్చండి ఇట్లా చక్కగా. పెద్దవాళ్ళు చిన్నపిల్లల నుంచి 60 ఏళ్ళు అంటే ఇంకా ముసలి వాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేయొచ్చండి ఎగ్జిబిషన్లో మాత్రము. ఇలా ఇది ఈఫిల్ టవర్ అండి, బయట అనమాట. ఇందాక మీకు లోపల చూపించాను స్టార్టింగు. ఇప్పుడు బయట చూడండి లైటింగు మారుతూ ఉంటే ఎంత అందంగా ఉందోను. ఈ 1 గ్రామ్ గోల్డ్ అండి. ఇంకో స్టాల్కి వెళ్ళాము, రిటర్న్ వస్తూ ఇంకో స్టాల్కి వెళ్ళాము. ఇవన్నీ ప్లాస్టిక్ ఫ్లవర్స్, ఇవన్నీ ఫ్యాన్సీ ఐటమ్స్ అండి. ఇంకొంచెం ముందుకు వెళ్ళాము, అక్కడ చక్కగా బైకులు, మళ్ళీ కార్లు, ఇవన్నీ పిల్లలు ఎక్కి ఎంజాయ్ చేసాయి అన్నమాట. గేమ్స్ పిల్లలు ఆడుకునేవి ఉన్నాయండి. మామూలు ట్రైను, ఇందాకనే డ్రాగన్ ట్రైన్ చూసాం కదా, మామూలు ట్రైను. ఇవన్నీ పిల్లలకి పెద్దలకి, పిల్లలు ఎక్కే పిల్లలు పెద్దలు ఎక్కే. డ్రాగన్ ట్రైన్ అయితేనేమో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరు కలిపి ఫ్యామిలీ ఎక్కొచ్చండి. ఇవైతే కేవలం ఈ ట్రైన్ పిల్లలకేనమాట. ఇదైతే పెద్దవాళ్ళు కూడా తక్కువ ఎక్కుతున్నారు. ఇవి వచ్చేసరికి జీప్ ఉంటాయి చూసారా, అవి బయటకు వచ్చేసామండి, ఇంకా తీయలేకపోయాను నేను. ఇదండి ఇన్ఫర్మేషన్. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి మీ పిల్లల్ని తీసుకెళ్ళండి, మీరు ఎంజాయ్ చేయండి ఈ సమ్మర్లోను. పిల్లలకి ప్రతి సంవత్సరం మనం ఇచ్చే గిఫ్ట్ ఇట్లాంటి చిన్న చిన్న మెమరీసేనండి పిల్లలకి మిగిలిపోయేది. మీరు కూడా పిల్లలతో పాటు ఎంజాయ్ చేయండి. ఇదండి ఈనాటి వీడియో. ఈ వీడియో ఇంతటితో ముగించేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మన ఛానల్లో పూసలు వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారు నల్లుతున్నా కదండి, ఇంకా అది కంటిన్యూ వీడియో అయితే వచ్చేస్తుంది. మీకు జస్ట్ ఎంటర్టైన్మెంటు, మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చేసాను అనమాట. పల్లెటూరులోనండి చక్కగా పల్లెటూరు వాళ్ళు అలా ఆటోలు కట్టుకుని చక్కగా 10 మందికి ఒక గ్రూప్గా ఒక ఆటో మాట్లాడుకుని వస్తారనమాట. ఈ వీడియో ఎంతటితో ముగించేస్తున్నానండి. ఇక నెక్స్ట్ వీడియోలో మన బీడ్ వర్క్ ఐటెంతో వెంకటేశ్వర స్వామి అల్లే విధానంలో పార్ట్ 14తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతమటుకు సెలవు. నమస్తే.